అమరావతి అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు చిట్చాట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ను చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. గ్రూప్ 1 అక్రమాలపై ఎల్లుండి అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు. మరోవైపు డిఎస్సీ అంశంపై కూడా సీఎం స్పందించారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, నిన్న వారు బాగా మాట్లాడడం చూశానని చెప్పారు. ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకే పెద్ద సంఖ్యలో మహిళా టీచర్లు రోడ్డెక్కారని సీఎం వ్యాఖ్యానించారు. డిఎస్సీతో ఆ ప్రక్రియతో మహిళా టీచర్లకు ఎమోషనల్ బాండింగ్ ఉందని చంద్రబాబు అన్నారు. అమరావతి అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు చిట్చాట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ను చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. గ్రూప్ 1 అక్రమాలపై ఎల్లుండి అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు. మరోవైపు డిఎస్సీ అంశంపై కూడా సీఎం స్పందించారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, నిన్న వారు బాగా మాట్లాడడం చూశానని తెలిపారు. ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకే పెద్ద సంఖ్యలో మహిళా టీచర్లు రోడ్డెక్కారని సీఎం వ్యాఖ్యానించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. శోభా, ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా ప్రారంభం అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి సిట్ అనేది ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైతే మెరిట్ విద్యార్థులకి అయితే కనుక అన్యాయం చేసినటువంటి ఘనత గొడ్డల పార్టీ అంటూ కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితులు అయితే కనుక అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి సంఘటన అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు చిట్చాట్ చేసినటువంటి నేపథ్యంలోనే పలు కీలకమైనటువంటి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా ఎల్లుండి 19వ తేదీన అయితే కనుక దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతోంది. మరోవైపు డిఎస్సీ అంశాలను సైతం కూడా ప్రస్తావించడం జరుగుతోంది. అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని చేస్తుందంటూ కూడా వైసీపీపై మండిపడినటువంటి పరిస్థితులు. సభకి రానటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారి శాసనసభకు వచ్చి చెప్పాలి, డిఎస్సీపై చర్చించాలి, అంతగా ఉంటే దానికి సమాధానం చెప్తామంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. మరోవైపు మండలిలో గందరగోళానికి సృష్టిస్తా ఉన్నారు. ఏదైనా చర్చ సామరస్యంగా చేసుకోవాలంటే చర్చకి సిద్ధమంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసరడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క డిఎస్సిలో భాగంగా ఏదైతే అవకతవకలు జరగకుండా మహిళా టీచర్లు సైతం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ చెందినటువంటి నాయకులు వ్యవహరించారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క డిఎస్సి అంశం అనేది కూడా ఎన్నో ఏళ్ల తరబడి వెయిట్ చేసినటువంటి నిరీక్షణ. గత ప్రభుత్వంలో ఈ యొక్క డిఎస్సిపై ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా నోటిఫికేషన్ తీయలేనటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో నెలకొందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరుగుతోంది. మెగా డిఎస్సి అనేది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయడం జరుగుతోంది. మరొక 2 నెలల్లో సైతం కూడా మరొక నోటిఫికేషన్, అంటే సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ చెప్పనైతే ఈ యొక్క డిఎస్సిపై ఏదైతే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నెరవేర్చే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఇక గ్రూప్ 1 మూల్యాంకనంలో అయితే కనుక అనేక అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలపై కూడా వైసీపీ గత పాలనలపై కూడా ప్రశ్నిస్తామంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. ఓవరాల్ గా రైట్. థ్యాంక్ యూ సంతోష్.